హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను కొర్రమట్ట చేపల పులుసు చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మేము కొర్రమట్ట చేపను 2 కిలోలు తీసుకున్నాము. చేపను శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలో చూపిస్తాను. ఇందులో ఉన్న గలీజ్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి. చేప కడుపులో ఉంటది కదా, ఇది మొత్తం ఇలా మెల్లగా తీసుకోవాలి. ముళ్ళు ఉంటాయి, కుచ్చుకుంటాయి, అందుకోసం ఇలా మెల్లగా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మనం చేపను ఎంత నీట్గా కడుక్కుంటే అంత నీసు వాసన లేకుండా ఉంటుంది. నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ మంచిగా. చేపను ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు చేప నీసు వాసన లేకుండా నేను పసుపు, ఉప్పు వేసి మళ్ళీ కడుగుతాను. ఉప్పు, పసుపు చేప ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మళ్ళీ నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. రెండు కిలోల కొర్రమట్ట చేప, ధనియాలు, మెంతులు, నువ్వులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొబ్బరి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా పొయ్యి మీద పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైంది ఫ్రెండ్స్. ధనియాలు, మెంతులు, నువ్వులు, లవంగాలు, యాలకులు, జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అన్నీ వేసి బాగా వేంపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగాలి. ఉల్లిగడ్డల్ని ఇలా లావుగా కోసుకొని పెన్నం మీద వేసుకోవాలి. నూనె వేయకుండా ఇలానే ఉల్లిగడ్డల్ని పెన్నం మీద వేయించాలి. కొబ్బరిను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా వేగాలి. వేగిపోయాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిను కొంచెం వేగనివ్వాలి. కొబ్బరి బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ వేంపుకున్న మసాలాలన్నీ రొకల్లో వేసి దంచుకోవాలి. వేయించి పెట్టుకున్న కొబ్బరిను వేసుకుందాం.
వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును వేసి బాగా రుబ్బుకోవాలి. అన్ని మసాలాలు చింతపండు వేసి ఇలా మెత్తగా నూరుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ఇలా మెత్తగా నూరుకోవాలి. పొయ్యి మీద చేపలు చేసుకోవడానికి ఇస్త్రమైన గిన్నెను పెట్టుకోవాలి. నూరుకున్న మసాలాలను చేపల ముక్కల్లో వేసుకోవాలి. ఈ మసాలాను చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. గిన్నె వేడయ్యింది, నూనె వేసుకుంటున్నాను. చేప కూరకు నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నూనె వేడయ్యింది, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేడైంది ఫ్రెండ్స్, ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకున్నాం. అన్ని కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఒకసారి కలుపుకోవాలి, మళ్ళీ చేపల్ని కలపనికి రాదు. తర్వాతకి మెల్లగా గిన్నెని కలపాలి. ఇలా చేపలు మునిగేలాగా మెల్లగా కలుపుకుంటూ పెట్టాలి. అన్ని మసాలాలు వేసేసాను ఫ్రెండ్, ఒకసారి కలిపి పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మెల్లగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఫాస్ట్ గా కలపొద్దు ఫ్రెండ్స్, ఇలా మెల్లగా కలపాలి. ఫాస్ట్ గా కలిపితే ఈ ముక్కలు విరిగిపోతాయి, అందుకోసమే ఇలా మెల్లగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిస్తే చేపల పులుసు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. కొర్రమట్ట చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు కిందికి దించుకుందాం. ఈరోజు కొర్రమట్ట చేపల పులుసు రెడీ అయ్యింది. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.